హాయ్, వెల్కమ్ టు మెగా టాక్స్. ఉస్తాద్ భగత్ సింగ్లో అయితే జీప్ సీన్ అయితే ఉంటుందని హరిశంకర్ చెప్పారని చెప్పుకోవచ్చు. ఉస్తాద్ భగత్ సింగ్లో జీప్ సీన్ ఉంటుందని హరీష్ గారు చెప్పారు. సో మీకు గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ డ్రాగన్ మూవీకి అయితే రిలీజ్ అవ్వడానికి అయితే గెస్ట్గా వెళ్ళారు. సో అప్పుడు తను ఒక మాట అన్నారు. డ్రాగన్ మూవీ డైరెక్టర్ ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారితో నేను తీసినప్పుడు జీప్ సీన్ పక్క పెడతాను, సో ఆ జీప్ మీద కూర్చున్న సీన్ అయితే పక్క పెడతాను, అది నా వారికి ఇచ్చిన నేను డెడికేషన్ అని అన్నారనమాట. అప్పుడే హరీష్ గారు, ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ గారు అందుకొని, మీరు పెడదామనుకుంటున్నారు, ఆల్రెడీ నేను పెట్టేశాను, అది మన హీరో రేంజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో వాళ్ళ కాంబినేషన్ గబ్బర్ సింగ్ అయితే రానే వచ్చింది. సో దాని తర్వాత తనకు నేను డెడికేట్ చేస్తూ నేను ఇది తనకు పెట్టాను. ఏదైతే తను ఎలక్షన్లో చేశారో జీప్ పైన కూర్చుని రావడం జరిగింది కదా, సో అదే సీన్ నేను పెట్టాను. ఫ్యాన్స్కి అయితే పూనకాలు లోడింగ్ అని చెప్పారనమాట. ఆ విధంగా మీకు గూస్ బంప్స్ తెప్పించడానికి నేను ప్రతిదీ ఏమేమి కావాలో అన్నీ నేను మీకు సమకూరుస్తాను. సో మన హీరోని ఏ విధంగా మీరు చూడాలనుకుంటున్నారో ఒక ఫ్యాన్ బాయ్గా నేను చూపిస్తాను అని చెప్పారనమాట. సో ఆల్రెడీ తను గబ్బర్ సింగ్తో ఇండస్ట్రీ హిట్టే కొట్టారని చెప్పుకోవచ్చు. దీంతో ఇంకెన్ని రికార్డులు కొడతారో మనం వేచి చూడాలి. ఈ మూవీలో హీరోయిన్ శ్రీలీల, సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి డిఎస్పి గారు, సో ఇంకా చోటా కే నాయుడు గారు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆశుతోష్ రాణా గారు కూడా ఉన్నారు. సో ఇంకా చాలా క్యాస్ట్ అండ్ క్రూ ఉందని చెప్పుకోవచ్చును. సో ఈ మూవీ మీకు ఏ విధంగా మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉందో కామెంట్ చేయండి. ఈ మూవీ ఒక రీజనల్ ఫిల్మ్స్లోనే బిగ్గెస్ట్ హిట్ అవబోతుందా లేదా అని కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ మెగా టాక్స్.